కుమ్మరి కుంటోని బాల్య స్మృతులు. బాల్యమొక జ్ఞాపకాల పుట్ట, తోడిన కొద్దీ చెలిమలో నీళ్లు ఊరినట్లుగానే ఊపిరినిస్తుంది పసి వయస్సు, సహృదయతతో మనల్ని ఊరడిస్తుంది. చిన్నతనంలోని అనేక ప్రశ్నలు జిజ్ఞాసకు పునాది రాళ్ళు, ఆ ఆలోచనల బీజాలే నడిచొచ్చిన తొవ్వలకు ప్రతీకలు, భవిష్యత్ నిర్మాణానికి వంతెనలవుతాయి. అమ్మతో 3 ఏళ్ల వయసులోనే అమ్మమ్మ ఇంటికి చేరుకున్న అనుబంధంతో మొదలుపెట్టి బడిలోని చెప్రాస్ వలీ మహమ్మద్ ప్రేమను లిఖించారు చమన్. బురదలో నడవలేక చెప్పులు చెట్టు కట్టిన వైనం, చెట్టు మీద సత్తిగాడు బడికి వస్తానంటేనే దిగిన స్థితిని, కానిగిరి బడి ముచ్చట్లను వినిపిస్తాయి. టీకా మందు సంగతులు, తాతయ్యాది బాధలు, మామిడి చెట్టు కొమ్మల మీడలే గుమ్ములంత కోతులుగా వడకాపురం నాటకం గమ్మతులు తెలుస్తాయి. సందుగా నుండి లేచిన పీరీలు, బ్రహ్మంగారి నాటకంకు ఊరోల సహకారం, సార్ దెబ్బకు జ్వరమయమైన ఘటనలు, పాండవ గట్టుమీది సహపంక్తి భోజనాలు, కప్పతల్లి పాటలు మైమర్పిస్తాయి. పాండవ గుట్ట మీది సహపంక్తి భోజనాలు, కప్పతల్లి పాటలు మైమర్పిస్తాయి. ఎండాకాలం దొంగల బిడదలు, వానలో చిక్కుకొని ఏడ్చిన విషాదం, చీకట్లో చెమటలు, రాంపూర్ దయ్యం, చిరుతల రామాయణంలోని వేషాలు, స్కైలాబ్తో ప్రజల పాటలు నవ్విస్తాయి. బాపులేని జీవితం, రాత్రి చీకట్లో భూతాల మంటలు, పొయ్యల కట్టెల కోసం తంగెడు పొరక వరెల తిండి, ఊళ్ళో సైకిల్ ఎక్కితే శిక్షలు విస్మయపరుస్తాయి. స్నేహితుని కోసం అడవిలో ప్రయాణం, పాఠశాలకు ఆలస్యంగా వెళితే పీటీ సార్ ఇతర సార్ల శిక్షలు, కడుపు నింపిన పేలాల ముద్దలు, ఆకలి గాయాలు కల్లోలపరుస్తాయి. ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్, బొంబాయిల్లో దోస్తులతో తిరిగినప్పటి ముచ్చట్లు, ఎండాకాలం సెలవుల్లో ఇస్పాక్ ఆటలు, బతుకమ్మ పూల వెతుకులాటలు అగుపిస్తాయి. టోర్నమెంట్లో అరటి పండ్ల దావత్, తెలుగు సార్ స్ఫూర్తితో తొలి కవిత రాసిన అనుభూతి, కొత్త ముచ్చట, కొత్త పాటలు, ఇద్దరి పరిచయాలు హత్తుకుంటాయి. శ్రమదానంలో ఒకటైన ఊరు ప్రజలు, గోడల మీద రాతలతో అరెస్టై పోలీస్ దెబ్బలతో తలెలిన దుఃఖమయమైన గాథలతో మనమంతా తడిసి ముద్దవుతాం. ఇదొక చమన్ సింగ్ బాల్యమే కాదు, తెలంగాణ పల్లెల్లోని అనేక మంది బాల్య జీవితాలకు దర్పణమీ కథనాలు. ఇదొక చమన్ సింగ్ బాల్యమే కాదు, తెలంగాణ పల్లెల్లోని అనేక మంది బాల్య జీవితాలకు దర్పణమీ కథనాలు. కుమ్మరి కుంటోని కథల్లోని తడి ఆరని బాల్య స్మృతులను ఆస్వాదిద్దాం.